ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెరితనం చేత నమ్మువాని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. కనుక దేవుని యొక్క జ్ఞానాన్ని ఎరగాలంటే అది మనుషులకు సాధ్యం కాదు. ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన మార్గాలు నడుస్తూ ఉన్నప్పుడు ప్రభు నడిపించిన విధానాన్ని బట్టి ఆయన మార్గం ఎలాంటిదో, ఆయన రాజ్యం ఎలాంటిదో వారు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. లూకాసు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, పేతురు యొక్క వల వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలు పడినప్పుడు, 2 దోణులు నిండినంతగా విస్తారమైనటువంటి చేపలు పడినప్పుడు ప్రతి ఒక్కరూ అనుకున్నారు పేతురైతే ఇంక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు, అంత విస్తారమైన చేపలు పడ్డాయి అనుకున్నప్పుడు పేతురైతే వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభుని వెంబడించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక అంతవరకు పేతురైతే ఒక విధంగా మాట్లాడాడు. తర్వాత విస్తారమైనటువంటి చేపలు పడినప్పుడు ప్రభు పాదాల మీద పడి, ప్రభువా నేను పాపిని, నా వద్ద నుంచి వెళ్ళిపోమని చెప్పి అతను బ్రతిమలాడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు ఒక వ్యక్తిని దర్శించినప్పుడు, ఆయన మహత్యాన్ని ఆ వ్యక్తి ఎరిగినప్పుడు అతడు కళ్ళు తెరవబడతాయి. సాతానుడు అయితే ఇంకా ఆ వ్యక్తిని ఆపడానికి అధికారం అయితే ఉండదు. కనుక ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమునకు పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? కనుక ఈ దినాన్న లోకంలో జీవించేటువంటి మనుషుడు దేవుడిచ్చేటువంటి జీవాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు. తన ఆలోచన తలంపుల్లో తను ఆశీర్వదించబడ్డాననే భ్రమలో జీవిస్తూ ఉన్నాడు. అందుకే క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకున్నట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించేటువంటి పైన అపోస్తలుడైన పౌలుకి అది అప్పగించబడింది. నశించున్నటువంటి వారికి అయితే అది వెరితనంగా ఉంది. రక్షించబడుతున్నటువంటి పాపికి అది దేవుని యొక్క గొప్ప శక్తిగా ఉంది. కనుక ఈ దినాన్ని తమ సొంత మార్గములలో నడిచేటువంటి వారందరూ దేవుడి మార్గాలని ఎరగకుండా ఉన్నారు. ఆయన ఉద్దేశం ఎరగకపోవడం వల్ల వారు కష్టపడుతూ ఉన్నారు. యూదులైతే సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశులైతే జ్ఞానాన్ని వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెరితనం మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. ఈ లోకంలో మీరు ఎలాగున్నారు? మీరు దేనికి గొప్పవారికి ఎంచబడుతూ ఉన్నారు? ఈ లోకంలో మీకైతే ఏమీ లేదు. కానీ ఈరోజు మీ యొక్క విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారంగా చేసుకోక దేవుని శక్తిని ఆధారంగా చేసుకొని ఉండాలని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాలాన్ని పేతురుని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు అతడు చేపలతో వ్యాపారం చేసుకోవాలని, తన యొక్క ఆర్థిక సంబంధమైన పరిస్థితి లావాదేవీలన్నింటినీ అతడు దానిలోంచి విడిపించబడాలని దేవుడైతే కోరుకోలేదు. కానీ అతడు మనుషులు పట్టేటువంటి జాలరుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలాన్ని నేను దేవుడు దేనికోసమైతే పిలిచాడో దాని గురించి నువ్వు ఎరిగితే అది నీకు ఎంతో మంచిది. కనుక ఈ దినాన సువార్త ప్రకటన వెరితనం చేత ప్రభు అనేకులను దర్శిస్తూ ఉన్నాడు. అది మనుషులకి అది సామాన్యమైన విషయంగా, అదొక నవ్వు పుట్టించేటువంటి విధంగా ఉండొచ్చు. కానీ ఏదైనా దేవుని యొక్క ఉద్దేశాలు ఎంతో ఘనమైనవని ఏదైనా నువ్వు తెలుసుకొని ఆయన సన్నిధిలో భయపడి వణుకుతూ ఉండాలి. ఆయన అనుదినము నడిపించే దేవుడు, అనుదినము నిన్ను బలపరిచేటువంటి దేవుడు, అనుదినము ఆయన యొక్క మార్గములను నీకు చూపించి నడిపించేటువంటి దేవుడు. కనుక ఆయన జ్ఞానాన్ని నువ్వు ఏ రకంగా ఆలోచన చేసుకుంటున్నావో ఈరోజు నిన్ను సరిచేసుకుంటే అది నీకు ఎంతో మంచిది. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా, నీ జ్ఞానము ఆలోచన గొప్పది, నీ ఉద్దేశంలో ఉన్నతమైనవి కనుక అవి ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడినట్లుగా నీ కృప దయచేసి నీ మహిమ సన్నిధిని దేవ వారికి తోడుగా ఉంచి నడిపించమని, అనేకులు విడిపింపబడ్డానికి గాను గొప్ప సాధనములుగా వారిని ఉంచి బలపరచమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.